చెన్నై చెపాక్ స్టేడియంలో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు సిఎస్కే మరియు పీబీకేఎస్ జట్లు ఒక క్రూషియల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే పీబీకేఎస్ టీంకి ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే గ్రౌండ్ జరిగే అన్ని మ్యాచ్లు కూడా గెలవాలి. మెయిన్గా గెలవడంతో పాటు వాళ్ళ నెట్ రన్ రేట్ని కూడా స్లైట్గా ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. సో లాస్ట్ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ వాళ్ళందరికీ షాక్ ఇచ్చారు. కేకేఆర్ టీం సెట్ చేసిన 262 రన్స్ టార్గెట్ను చేసి ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. దీంతో మ్యాచ్లో టీం మీద అంచనాలు చాలా బేవచ్చంగా పెరిగిపోయాయి. అదే సిఎస్కే టీం చూసుకుని ఏం తక్కువ కాదు. లాస్ట్ మ్యాచ్లో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందనుకున్న ఎస్ఆర్హెచ్ టీంను కేవలం 134 రన్స్ కాల్అవుట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో బిగ్ విక్టరీ కొట్టి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే రెండు టీంల దగ్గర చాలా మంచి విన్నింగ్ మొమెంటం ఉంది. మెయిన్లీ పీబీకేఎస్ వాళ్ళు మ్యాచ్లో గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో 8వ ప్లేస్ నుండి 7వ ప్లేస్కి వస్తారు. అలాగే సిఎస్కే టీం కూడా గెలిస్తే వాళ్ళు కూడా ఒక ప్లేస్ ఇంప్రూవ్ చేసుకుని ఈజీగా నెంబర్ 3లోకి వస్తారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో సిఎస్కే టీం పీబీకేఎస్ టీంను ఒక బిగ్ మార్జిన్తో ఓడిస్తే టాప్ 2లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రజెంట్ సిఎస్కే నెట్ రన్ రేట్కు కేకేఆర్ నెట్ రన్ రేట్కు మరీ ఎక్కువ డిఫరెన్స్ లేదు. అరౌండ్ 0.3 డిఫరెన్స్ మాత్రమే ఉంది. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్లో ఎన్ని పరుగుల తేడాతో గెలిస్తే టాప్ 2లోకి వెళ్తారనే దాని మీద ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేశారు. అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే ఈరోజు సిఎస్కే టీం పీబీకేఎస్ టీంను 73 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిస్తే ఖచ్చితంగా టాప్ 2లోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ ప్లస్ 1.1గా మారుతుంది. సో సిఎస్కే టీం ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ పాయింట్స్ టేబుల్లో టాప్ 2లోకి వెళ్ళాలనుకుంటే పీబీకేఎస్ టీంను 73 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించాలి. అదే చేస్తూ తమ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే 12 ఓవర్లలో చేసేయాలి. పీబీకేఎస్ టీం సెట్ చేసే టార్గెట్ను 12 ఓవర్స్లో కొట్టేస్తే అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ కేకేఆర్ను దాటేస్తుంది. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీంకి అయితే కేకేఆర్ నెట్ రన్ రేట్ని దాటడం మరీ అంత అవుట్ ఆఫ్ రీచ్లో లేదు. ఏదో 150 రన్స్ తేడాతో గెలిచేయాలి, లేకపోతే టార్గెట్ని 5 ఓవర్స్లో కొట్టాలనేంత రేంజ్లో లేదు. బట్ ఎనివే సిఎస్కే టీం అయితే నెట్ రన్ రేట్ గురించి అసలు ఏమి ఆలోచించదు ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళకి టాప్ 2లోకి వెళ్ళడం కంటే విజయం ఇంపార్టెంట్. ఒకవేళ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో వెనకబడిపోతారు. ఎస్ఆర్హెచ్ మరియు లక్నో టీం వాళ్ళని బీట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నెట్ రన్ రేట్ కావాలనుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకోవచ్చు. అలా కాకుండా ఎప్పటి నుండి ఏదో గట్టిగా ట్రై చేద్దామని చూస్తే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సిఎస్కే టీం మోస్ట్ లైక్లీ 16 పాయింట్ల మార్క్ వచ్చే వరకు గెలవడం మీద దృష్టి పెడతారు. అంటే టాప్ 2 గురించి థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పటి నుండి టాప్ 2 గురించి థింక్ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎక్కడి వరకు ఎందుకు ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం మీద గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే పీబీకేఎస్ టీం సిఎస్కేకి చాలా కాంపిటీషన్ ఇస్తుంది. మొత్తం 20 మ్యాచ్లో తలపడితే 15 మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు గెలిచారు, 13 మ్యాచ్లో పంజాబ్ వాళ్ళు గెలిచారు. మిగిలిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే పీబీకేఎస్ వాళ్ళు 4 గెలిచారు, చెన్నై టీం ఒక్కటే గెలిచిందే. సో రీసెంట్ టైమ్స్లో సిఎస్కే టీంలో బాగా డామినేట్ చేసిన టీమ్స్లో పీబీకేఎస్ కూడా ఒకటే. లాస్ట్ ఇయర్ అయితే చెన్నై చెపాక్ స్టేడియానికి వచ్చి 200 కంటే పెద్ద టార్గెట్ని చేసి గెలిచారు. సో ఈ మ్యాచ్లో పంజాబ్ టీం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పైగా లాస్ట్ మ్యాచ్లో చూసాం వాళ్ళు ఒక పెద్ద టార్గెట్ను చేసి వస్తున్నారు. దీంతో నడితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచేందుకు రెండు జట్లు కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే చెన్నై చెపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్లో చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. బట్ ఈ మ్యాచ్ కోసం పిచ్ని మార్చే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇన్ఫాక్ట్ ఒక రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం ఒక కొత్త పిచ్ని యూజ్ చేయబోతున్నారంట. అండ్ ఆ కొత్త పిచ్ డ్రైగా ఉండి బౌలర్స్కి ఎక్కువగా అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ గ్రౌండ్లో యూజ్ చేసిన పిచ్ల మీద చాలా ఎక్కువ రన్స్ వచ్చేస్తున్నాయి. దీంతో మ్యాచ్లో పిచ్ని మార్చి కొంతవరకు స్లో వికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. సో మేబీ మ్యాచ్లో మరీ బిగ్ స్కోర్స్ అయితే రాకపోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 81 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 81 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 48 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 33 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అలాగే లాస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచారు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ టీం డ్యూ ఫ్యాక్టర్ అనే ట్రాప్లో పడిపోయి ఓడిపోయింది. బట్ న్యాచురల్గా చూసుకుంటే చెన్నై వికెట్ మీద చేజింగ్ చేయడం ఇప్పుడు కూడా ఈజీ కాదు. సెకండ్ హాఫ్లో పిచ్ మీద బ్యాటింగ్ చేయడం ఇప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంటుంది. సో ఏడాది గ్రౌండ్లో 5 మ్యాచ్లో 2 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు గెలిచాయి. బట్ స్టిల్ చెపాక్ స్టేడియంలో చేజింగ్ ఎప్పుడు అంత ఈజీగా ఉండదు. అయితే రీసెంట్ ట్రెండ్ బట్టి చూసుకుంటే మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా డ్యూ ఫ్యాక్టర్ థ్రెట్ కొంతవరకు ఉంది. పైగా పీబీకేఎస్ టీం వాళ్ళు లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో చేస్తూనే గెలిచారు. దీంతో జట్ల కెప్టెన్స్ కూడా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇక ఈ గ్రౌండ్లో సిఎస్కే టీం రికార్డు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవరాల్గా వాళ్ళకి గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే ఏడాది 5 మ్యాచ్లో 4 గెలిచారు. పడిన పీబీకేఎస్ టీం ఈ గ్రౌండ్లో సిఎస్కే టీంకు కొంతవరకు కాంపిటీషన్ ఇచ్చింది. ఈ రెండు జట్ల మధ్య చెపాక్లో 7 మ్యాచ్లు జరిగితే 4 మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు గెలిచారు. బట్ 3 మ్యాచ్లో పీబీకేఎస్ వాళ్ళు గెలిచారు. సో ముంబై ఇండియన్స్ తర్వాత చెపాక్లో సిఎస్కే మీద ఎక్కువ విజయాలు ఉన్న టీం పీబీకేఎస్ వాళ్ళే. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం తమ లాస్ట్ మ్యాచ్లో కంప్లీట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ రెండు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. మెయిన్ వాళ్ళ బౌలర్స్ చూసుకుంటే తమ చివరి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే పీబీకేఎస్ టీం దగ్గర చాలా మంచి క్వాలిటీ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎస్పెషల్లీ శశాంక్ సింగ్ మరియు అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు చాలా డేంజరస్ ప్లేయర్స్. సో వీళ్ళ మీద అయితే సిఎస్కే టీం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మెయిన్లీ పతిరాణ మరియు జడేజా లాంటి ప్లేయర్స్ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. లేకపోతే డెఫినెట్లీ వీళ్ళిద్దరు మ్యాచ్ని తీసుకెళ్ళిపోతారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ ఓపెనర్స్ కూడా చాలా మంచి టచ్లోకి వచ్చారు. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేయాలి. అట్ ది సేమ్ టైం డెత్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేయాలి.
ఈ రెండింటిలో దేంట్లో పోయినా వాళ్ళు భారీ స్కోర్ సమర్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే అజింక్య రహానే ఫామ్ కోల్పోయాడు. గత కొన్ని మ్యాచ్లుగా బాగా పెర్ఫామ్ చేయట్లేదు. సో మేబీ సిఎస్కే టీం మ్యాచ్లో అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని ట్రై చేయవచ్చు. లేకపోతే సమీర్ రిజ్వీని తీసుకుని మొయిన్ అలీని ఓపెనర్గా పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అతను ఒక్కడి ఫామ్ తప్పిస్తే మిగతా బ్యాట్స్మెన్ అంతా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే మిచెల్ తీసుకున్న లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు. ఇక దూబే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో సిఎస్కే టీం దగ్గర అయితే డెఫినెట్లీ మినిమం గ్యారంటీ బ్యాటింగ్ యూనిట్ ఉంది. బట్ ఎనివే పీబీకేఎస్ బౌలర్స్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే రహానేని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. లేదు విన్నింగ్ కాంబినేషన్తో వెళ్ళాలనుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పీబీకేఎస్ టీం విషయానికి వస్తే వాళ్ళు హై ఆన్ కాన్ఫిడెన్స్. లాస్ట్ మ్యాచ్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొట్టారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా సిఎస్కే వాళ్ళని డామినేట్ చేయాలని చూస్తారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ కంబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అతను కనుక వచ్చారంటే పీబీకేఎస్ బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ అతను కండ్ల యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ పోతే మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా పవర్ రేటింగ్ చేయగలిగే వాళ్ళే. సో పరిసర మరోసారి పీబీకేఎస్ టీం వాళ్ళ బ్యాట్స్మెన్ మీద గట్టిగా ఆశలు పెట్టుకుంటారు. మెల్లి శశాంక్ మరి అస్తోస్ వీళ్ళిద్దరు మరోసారి కీ బ్యాట్స్మెన్గా ఉండబోతున్నారు. అయితే వాళ్ళు బౌలింగ్ చూసుకుంటే మాత్రం సిఎస్కేతో కంపేర్ చేసుకుంటే కాస్త వీక్గా ఉంది. మెల్లి లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీంకి చాలా భారీ స్కోర్ సమర్పించుకున్నారు. బట్ ఎనివే మ్యాచ్ ఆడవైపు పీబీకేఎస్ బౌలర్స్కి బాగా సూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హర్షల్ పటేల్కి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఐ థింక్ 4 మ్యాచ్లోనే 11 వికెట్లు తీశాడు అనుకుంటా. సో అతనైతే ఈ మ్యాచ్లో కీ బౌలర్ కాగలడు. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకున్న దూబే మరి గైక్వాడ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇద్దరు పేస్ బౌలర్స్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంకి చాలా కీ ప్లేయర్స్గా మారుతారు. అలాగే పీబీకేఎస్ స్పిన్నర్స్ కూడా ఈ మ్యాచ్లో బిగ్ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా పీబీకేఎస్ టీం కూడా సిఎస్కేలోనే చాలా బలంగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ బ్యాటింగ్లో కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక చేంజెస్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం ఒక్క మార్క్ మాత్రమే చేయొచ్చు. అది కూడా శిఖర్ ధవన్ పిట్ కౌంటే రైలు రూసో ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. లేకపోతే వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మ్యాచ్లో సిఎస్కే టీం గెలవాలంటే ముందు చెప్పుకున్నట్టే పవర్ ప్లే మరి డెత్ ఓవర్స్ ఈ 2 ఫేజెస్లో పీబీకేఎస్ బ్యాట్స్మెన్ గట్టిగా కట్టడి చేయాలి. అదే పీబీకేఎస్ వాళ్ళు గెలవాలనుకుంటే 2 ఫేజెస్లో సిఎస్కే బౌలర్స్ను డామినేట్ చేయాలి. మెయిన్లీ పవర్ ప్లేలో వాళ్ళకి వికెట్ అవ్వకుండా ఒత్తిడి పెడితే ఖచ్చితంగా ట్రబుల్లోకి వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ పతిరాణకు వికెట్స్ అవ్వకుండా ఆడితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.